కొన్ని మాటలు కాలం గడిచే కొద్దీ మరింత అర్థమవుతాయి. కొన్ని ఆలోచనలు మొదట వివాదంగా కనిపించిన తర్వాత సమాజానికి అవసరమని అర్థమవుతుంది. మీరు గోమాంసం తింటారా తినరా? తింటాను. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. తింటాను అన్నాను నేను. చాలా పెద్ద కాంట్రవర్సీ. అయితే అవనివ్వండి. మరి ఏదైతే గో మన ఆవు దాన్ని మీరు జాతీయ జంతువుగా మీరు ప్రకటించారు. కానీ నేను కావాలని చెప్పేసి మీకు ఆన్సర్ ఇచ్చాను. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఒక యువ నాయకుడు మతాల మధ్య అపార్థాలు తగ్గాలి, సామరస్యం పెరగాలి, హిందూ ముస్లిం సోదరభావం నిలవాలి అనే ఉద్దేశంతో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి అనే అభిప్రాయాన్ని సమాజం ముందుంచారు. ఆ పేరు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ. అది రాజకీయ నినాదం కాదు, సమాజంలో శాంతి కోసం చేసిన విజ్ఞప్తి. హిందువుల మనోభావాలు గౌరవించబడాలి, ముస్లింల గౌరవం కూడా కాపాడబడాలి. గొడవలు కాదు, గౌరవం పెరగాలి. విభజన కాదు, విశ్వాసం బలపడాలి. అదే ఆలోచనతో ఏళ్ల తరబడి ఒకే మాటను ఒకే ధైర్యంతో ఒకే నిబద్ధతతో షుబ్లీ గారు చెబుతూనే వచ్చారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలు సందర్భాల్లో వివిధ వేదికలపై ఇంటర్వ్యూలలో సమాజానికి ఒకే సందేశం ఇచ్చారు. సామరస్యం కావాలి, పరస్పర గౌరవం కావాలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు చూస్తుంటే 12 ఏళ్ల క్రితం చెప్పిన ఆ ఆలోచన ఇప్పుడు ఫలించే దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ మొదలైంది. గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి అనే నినాదం ముస్లిం సోదరులంతా ముందుకు రావటం అనేది నిజంగానే హర్షించదగ్గ విషయం. ఎందుకంటే నిజమైన నాయకత్వం అంటే కాలానికి ముందే ఆలోచించడం. నిజమైన పోరాటం అంటే ఎవరి మీదో కాదు, సమాజం కోసం నిలబడటం. హిందువుల భావాలు దెబ్బతినకూడదు, ముస్లింల గౌరవం తగ్గకూడదు, దేశంలో సామరస్యం నిలవాలి. అదే ఫరూక్ షుబ్లీ గారి 12 ఏళ్ల సందేశం. అదే ఒక బాధ్యత గల నాయకుడి ఆలోచన.